హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి సాంబార్ ఎలా రెడీ చేయాలో చూద్దామండి. అది మనకి ములక్కాయ వేసి సాంబార్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. సాంబార్ వేసి చేస్తున్నాను, బాగుంటుంది. 1 కప్పు వరకు పప్పు తీసుకున్నానండి. చూసారు కదా, కొలతలుగా 1 కప్పు తీసుకున్నాను. నీళ్ళు వేసేసి బాగా కడిగేయాలండి. చూసారు కదా, అలా నీళ్ళు వేసి కడిగేసి అంతే. మనకి వెంటనే మరో 2-3 సార్లు కడిగేసుకుని మంచి నీళ్ళు వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని 1 నుంచి 2 విజిల్ పెట్టుకోవాలండి. ఈ పప్పు మాకు 2 విజిల్కే ఉడికిపోయింది. త్వరగా ఉడికిపోతుందండి. దాంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, టమాటాలు 2 వేసాను. చూసారు కదా, 2 కానీ 3 కానీ మీ ఇష్టం. చిన్న టమాటాలు కాబట్టి 4 వేసాను. మీరు 2 వేసుకుంటే సరిపోతుంది. వేయకుండా కూడా చేస్తారండి సాంబార్లో, కానీ నాకు టమాటా వేస్తేనే చాలా ఇష్టం. 1/2 నిమ్మ చెక్క అంత చింతపండు. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు మంచి నూనె అనేది వేసుకున్నానండి. అంటే నేను డ్రమ్ స్టిక్ కొంచెం వేయించుతున్నాను. ములక్కాళ్ళు వేసాక ఆనపకాయ ముక్కలు కొంచెం ఎక్కువ తీసుకున్నాను. దాంట్లో క్యారెట్, పొటాటో పిల్లలు ఇష్టపడి తింటారు కాబట్టి ఆ 2 వేస్తున్నానండి. ఈ పక్కనేమో పప్పు విజిల్ వస్తుంది. పప్పు అనేది విజిల్ వచ్చేస్తుంది. నేను ఈ పక్క అయితే ఇవి కొంచెం లైట్గా వేయించుకుని దాంట్లో చింతపండు పులుపు అనేది వేసేస్తానండి. బాగా వస్తుంది. దాంట్లోనే పసుపు వేస్తున్నాను. రుచికి తగ్గంత ఉప్పు వేస్తున్నానండి. కళ్ళుప్పు వేస్తున్నాను నేను. మీరు ఏ ఉప్పు అనే వేసుకోవచ్చు. అన్నీ వేసేసాక 1 నిమిషం పాటు వేగాక బాగా కొంచెం నూనెలోనే బాగా వేగాలండి. ఈ విధంగా ట్రై చేస్తారంటే చాలా బాగుంటుంది. అంటే ఇలా వేపకుండా వేసేస్తారు కదా, ఇలా వేయించితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకే చెప్తున్నానండి, దీంట్లో ఏమి వెరైటీ ఏమీ లేదు. దాంట్లోనే సాంబార్ పొడి చిన్న స్పూన్తో 1 స్పూన్ పొడి సాంబార్ పొడి, 1 టీ స్పూన్ కారం, అంతేనండి. ఏమీ వేయట్లేదు ఎక్కువ. ఈ సాంబార్ పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. కొంచెం నీళ్ళు వేసేసి మనం 1 గ్లాస్ నీళ్ళు వేసేసి మూత పెట్టేసుకోవాలండి. బాగా కలుపుకొని అవి 10 నిమిషాలన్నా ఉడకాలి. అప్పుడే మనకి 10 నిమిషాల తర్వాత చూస్తే అవి మగ్గి ఉంటాయి కదా, అప్పటి వరకు వేయించుకోవాలి. అలాగే ఉడికించుకోవాలండి. చూసారు కదా, బాగా ఉడకాలి. సిమ్లో పెట్టుకుని మంట పెట్టేస్తే అవి ఉడకవండి. ఇక్కడ పప్పు ఉడికిపోయింది. పప్పు తీసేద్దాం ఈలోపు. పప్పు అయితే మెదిపేసుకుందాం. కొంచెం ముద్దపప్పుగా తీసి పెట్టుకుంటున్నానండి నెక్స్ట్ సైడ్కి. చూసారు కదా, పప్పు అనేది మనకి ఇలా మెత్తగా ఉడికిపోయింది. పప్పు అనేది ఉడికిపోయింది కదండి. చూసారు కదండి, ఇలాగ వేయించేసుకున్నాక మనకి ఉడికిపోయినాయి. ముక్కలు అనేది ఉడికిపోయాక చింతపండు గుజ్జు అనేది నేను నానబెట్టి పెట్టాను కదా, అదే చింతపండు గుజ్జు తీసుకుని పెట్టుకున్నాను. ఆ గుజ్జు తీసుకున్న చింతపండు ఈ ముక్కల్లో వేసేస్తే ముక్కలు ఉడికిపోయినాయండి. ఆల్రెడీ ఏమి ఉడకకుండా లేవు. ఆల్రెడీ ముక్కలు అయితే ఉడికిపోయినాయి, కానీ ఇడిపోలేదు. చూసారుగా, మనం అదే కుక్కర్లో పెడితే కనుక ఇడిపోయే అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ ముద్దపప్పుకి కొంచెం పప్పు అనేది సైడ్ పెట్టేసుకుంటున్నానండి. చూసారు కదా, నేను ఇక్కడ పప్పు అనేది కొంచెం సైడ్ పెట్టుకుంటున్నాను. కనవాది సాంబార్ చేస్తున్నాను. పప్పు బాగా ఉరుమవుతుందండి. బాగుంది. ఇది బాగా కలిపేసుకుంటే మెత్తగా మేపేసుకుంటే బాగుంటుందండి. సాంబార్కి బాగా కలిస్తే బాగుంటుంది. ఆ పప్పుని దీంట్లో వేసేస్తే సరిపోతుంది. మనకి ముక్కలు అనేది రెడీ అయిపోయినాయి, బాగా ఉడికిపోయినాయి. ఈ పప్పు వేసేసి మనం ఉప్పు చూసుకుని తాలింపు వేసేసుకోవడమే మనకి. చూస్తారు కదా, బాగా మీకు చిక్కగా ఇంకా పలచగా కావాలంటే పలచగా పెట్టుకోండి. కొంచెం మీడియంగా కావాలంటే మీడియంగా పెట్టుకోండి. నేను కొంచెం చిక్కగానే పెట్టాను. మీరు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది చిక్కబడిపోతుంది తర్వాత. చూసారు కదా, ముక్కలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ములక్కాయ సాంబార్ కాబట్టి
ఎక్కువగా ములక్కాళ్ళే కనిపిస్తున్నాయి కదండి. చాలా బాగుంటుంది ఇలా ములక్కాళ్ళ సాంబార్ పెట్టుకుంటే. ఓన్లీ దాంట్లో వెజిటేబుల్ తక్కువ, ములక్కాళ్ళు ఎక్కువ వేసి చేశాను కాబట్టి నాకు ఇంత అయితే సరిపోతుంది. సో నేను ఇంతగా వేసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వేసాను, 1.5 స్పూన్ వరకు బెల్లం తురిమేసానండి టేస్ట్ కొరకు. దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసాను, మరి మసిలితే బాగుంటుంది. ఒక పొంగు వచ్చాక మనం తాలింపు వేసేసుకోవడమే. ఇక్కడ నేను వడియాలు వేపుకుంటాకి వేసానండి నూనె. అంతా ఏపిడికి కాదు, పోపుకి కాదు, ఇక్కడ వడియాలు వేపుతున్నాను. పిండి వడియాలు వేపుతున్నానండి, సాంబార్తో పాటు బాగుంటుంది కదా. సో అందుకోసం చూస్తారు కదా, ఇక్కడ సాంబార్ అన్నంతో పాటు బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇలా వడియాలు అయితే వేపుతున్నాను, పిండి వడియాలు. చూసారు కదా, అలాగా మరొక ప్లేట్లోకి వేగినట్టు తీసేసుకుని మరొక మళ్ళీ వేసుకోవాలండి. అలాగే స్టెప్ బై స్టెప్ మీకు ఎన్ని కావాలో అన్నీ ఏం చేసుకోవడమే. మిరి కావాలా, వేరే ఏమన్నా కావాలా, సొండిగలు కావాలా, లేదంటే పాపడ్ కావాలా, ఏదంటే అదండి. మన ఎక్కువ తెలుగు వాళ్ళైతే ఇలాగే వడియాలు వేపుకుంటారు. తమిళనాడు సైడ్లో అయితే కనుక అప్పడాలు వేపుతారండి. దాంట్లోనే మనం మజ్జిగ మిరపకాయలు, చల్ల మిరపకాయలు ఉంటాయి కదా, బాగుంటాయండి. ఈ సాంబార్ అన్నంకి చాలా టేస్ట్గా ఉంటాయి. సో అందుకోసమే చల్ల మిరపకాయలు కూడా వేయించేస్తున్నాను. మజ్జిగ మిరపకాయలు అంటారు కదా. చూసారు కదా, నేనే పెట్టానప్పుడు చూశాను కదండి, వీడియో పోస్ట్ చేశాను కదా, అవే మిరగాయలు ఇవి. అవి కూడా వేగిపోయినాయి కదా. కొంచెం ఆయిల్ అనేది సైడ్కి తీసేసుకోవాలి. తీసేసాను చూసారు కదా. దాంట్లోనే 1 టీ స్పూన్ ఆవాలు, 2-3 వెల్లుల్లి తలకొట్టి వేసేసాను. జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు కొంచెం బాగా వేయించుకోవాలి. అప్పుడే మనకి కమ్మదనం అనేది వస్తుంది. చూసారు కదండి, కమ్మదనం అనేది వచ్చేస్తుంది ఇలా చిట్టుపట్లు అన్నప్పుడే. దాంట్లోనే కరివేపాకు వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది సాంబార్కి అనేది. మీరు మరిగేటప్పుడు కానీ ఇలా పోపులో కూడా కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే కూడా బాగుంటుంది. చూసారు కదా, మనకి కొత్తిమీర కూడా వేసేసాను. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఈ విధంగా మనం ముక్కలు కొంచెం వేయించుకుని సాంబార్ కాయడం వల్ల చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. పోపు అనేది పెట్టేశానండి, పోపు కూడా తీసేసాను. ఎలాగా వడియాలు వేపాను కదా అని పెద్ద దాంతోనే నేను పోపు వేసేసానండి. బాగుంది కదా, నచ్చిందా? సాంబార్ వెంటనే ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేస్తారంటే భలే ఉంటుంది. చూసారు కదా, నేను అన్నం, ఆవకాయ పచ్చడి, నెయ్యి, చల్లమిరపకాయలు, వడియాలు, ముద్దపప్పు, దొండకాయ వేపిడి ఇవన్నీ పెట్టుకున్నానండి. ఆవకాయ కూడా చూసారు కదా, అద్దరిపోతుంది. పాతదేనండి, కొత్తది ఇంకా పెట్టలేదు. పెట్టినప్పుడు మీకు వీడియో ఖచ్చితంగా చూపిస్తాను. ముద్దపప్పు ఇవన్నీ చూసారు కదండి. దొండకాయ వేపుడు, కొబ్బరి వేసి చేశానండి. ఆ వీడియో మిస్ అయింది, అందుకోసమే నేను చూపించలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో దొండకాయ వేపుడు. చూసారు కదా, ఇలా నేనైతే సాంబార్ రెడీ చేసుకుని, అన్నం పెట్టేసుకుని, ఇలా అన్నీ పెట్టేసుకుని రెడీ చేసుకుని తింటున్నానండి. బాగుంది కదా. ములక్కాయ సాంబార్ అంటే అద్దరిపోతుందండి. ఎవరికైనా సాంబార్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారో చెప్పండి. సాంబార్ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళకు. ప్లీజ్ లైక్ అండ్ షేర్.